పిలిస్తే విజయ్ వచ్చేసును, ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాము. మీరు ఎక్స్ సీఎం అవుతారు, విన్నారు కదా. అప్పుడు నేను అంటూ విజయ్ని పిలిచినా బాగున్ను, ఆయన సీఎం అయిపోయినేమో అన్నా. వెంటనే విజయ్ క్లోజ్ ఫ్రెండ్ గారు కాల్ చేసి నన్ను వచ్చి కలిసి మాట్లాడి మా ఇద్దరిని కలిపారు. అప్పుడు నేను వచ్చి క్యాంపెయిన్ చేస్తానని తమిళనాడు కూడా వెళ్ళి మా లీడర్స్ అందరికీ చెప్పాను. మనల దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ అన్నారు, లేదు లేదు ఆయన గెలవడాన్ని మీరు ట్రై చేయకండి, లేదు మీరు శపించిన వాళ్ళు నేను శపిస్తా, మీరు దీవించిన వాళ్ళు దేవుడు దీవిస్తాను అన్నాడు. అదే జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో 2009లో మన చారిటీ సీట్లు దోచుకునేటప్పుడు భూమి మీద లేకుండా దేవుడు చేసేసాడు. మరలా ఇప్పుడు ముఖ్యమంత్రులు 2024 జగన్మోహన్ రెడ్డి నన్ను కలవనందుకు మాజీ ముఖ్యమంత్రి అవుతాను జనవరి 9ని మీడియా అందరి సమక్షంలో ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను. విజయసాయి రెడ్డి వచ్చి నాకు చెప్పినప్పుడు జూన్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడేంటి దేవుడు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు మన ముఖ్యమంత్రులకి. తెలుగు ముఖ్యమంత్రులారా వినండి, నా సొసైటీని టీఏపీపీసీ నా చారిటీల్ని నా దగ్గర నుండి తీసుకొని వెళ్ళి ఎవరికో ఇచ్చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారే, దేవుని ఉగ్రత ఆయన మీద వచ్చినట్టు భూమి మీద నుంచైనా మీరు ఉండరు, లేదా మీ పొలిటికల్ పార్టీ సర్వనాశనం అయిపోద్ది, గుండె ఆగేనా చేస్తారు. నాతో పెట్టుకోకండి. పెట్టుకున్న వాళ్ళు ప్రపంచంలో ఒక్కడ మిగరలేదు. ఎందుకు? దేవుని కొరకు, సత్యం కొరకు, ప్రజల కొరకు, శాంతి కొరకు రాత్రి పగలు కష్టపడుతున్నాను మీ కొరకు. అప్పుడు మీరు నోబెల్ పీస్ ప్రైజ్ నాకు ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలని అప్పుడు మీరే కదా, మీ పార్టీలే కదా నాకు లెటర్లు రాశారు. మరి ఇప్పుడేంటి? కనుక దేవుడు మరొకసారి మీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరు ఊహించినట్టు విజయ్ గెలిచాడు. విజయ్ కంగ్రాచ్యులేషన్స్, దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు మారకుండా ఉండు. మంచి సమిట్లు పెడదాం, ప్రపంచం నుంచి అన్ని లక్షల ఉద్యోగాలు, 100 కంపెనీలు, లక్షల ఉద్యోగాలు తీసుకొద్దాం, తమిళనాడుని అభివృద్ధి చేద్దాం.